హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇవాళ కార్తీక మాసం అయిపోవస్తుంది కదా, వనభోజనాలకు వచ్చాము మేము. ఇటు సైడ్ చూడండి ఎంత బాగుందో క్లైమేట్, పామ్ ట్రీస్, సైడ్ రోడ్డు చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మాస్క్, దీనికి కూడా విజిటింగ్ అవర్స్ ఉంటాయి, మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఈ ఏరియా పేరు అల్మజాజ్. చూసారా, ఇటు పక్క పామ్ ట్రీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడికి అందరూ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఆఫ్టర్నూన్ టైంలో వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మేము కూడా ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది. ఎవరికి వాళ్ళు సపరేట్గా బ్యాచెస్ లాగా కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి అలా వస్తుంటారు. చాలా బాగుంటుంది. సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు, మాస్కులు వేసుకోండి అని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి అని. ఇప్పుడు ఒక 2-3 ఫ్యామిలీస్ కనుక వస్తే వాళ్ళని సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి అని, మాస్కులు వేసుకోండి అని చెప్తూ ఉంటారు. సింగిల్ ఫ్యామిలీ వస్తే ఏం చెప్పరు. చూసారా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ లోకల్స్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆఫ్టర్నూన్ టైం, అంటే మార్నింగ్ నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఆఫ్టర్నూన్ వరకు, ఇప్పుడు ఈ 2 o'clock ఆ టైంలోంచి వచ్చేసి ఈవినింగ్ వరకు, నైట్ వరకు ఉంటారు ఇక్కడే. ఎండ బాగానే ఉంది, ఈ మాత్రం డి విటమిన్ దొరకాలి కదా, ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటే కాదు కదా అని చెప్పేసి డి విటమిన్ కోసం అయినా సరే అని మేము ఆఫ్టర్నూన్ టైంలో వస్తుంటాం మోస్ట్లీ. చాలా బాగుంది. ఇగో చూసారా, వీళ్ళెవరో మన ఇండియన్స్. అదంతా వాటర్ మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. బటర్ఫ్లై గార్డెను ఇంకా చాలా ఉంటాయి వాటిలో. వీళ్ళందరూ ఇక్కడ, ఇది టికెట్ కౌంటరు, టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. చూద్దాం అక్కడ దాకా వెళ్ళి ఒకసారి. దాని లోపల బటర్ఫ్లైస్ ఉంటాయి, ఇంకా కొన్ని కొంచెం చూడదగ్గ ప్లేస్ చాలా బాగుంటుంది లోపల కూడా. ఇది నెక్స్ట్ ఇంకోసారి మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అది మాకు ఇప్పుడు ఇక్కడ వింటర్ వెకేషన్, సో కొంచెం క్రౌడీగానే ఉండొచ్చు. చాలామంది వస్తూనే ఉంటారు. పిల్లలకి హాలిడేస్ కదా, కొంచెం అవుటింగ్. అందులో ఇప్పుడు క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంటుంది. పీక్స్లో సమ్మర్ ఉంటుంది కదా సెప్టెంబర్ వరకు, అది అయిపోయింగానే ఇంక ఇక్కడ నుంచి బ్రేక్ అనమాట. జనాలు చాలా కూల్ అవుతుంటారు. ఇప్పుడు కొంచెం క్లైమేట్ బాగానే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ జనవరి వచ్చేటప్పటికి చాలా చలిగా ఉంటుంది. మళ్ళీ అప్పుడు కొంచెం తగ్గిపోతారు జనాలు. జనవరి ఫిబ్రవరి బాగా చల్లగా ఉంటుంది ఇక్కడ. మళ్ళీ మార్చి ఏప్రిల్ వచ్చేటప్పటికి కొంచెం ఎండ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా చూసారా ఎంత బాగుందో బిల్డింగ్స్ అటు సైడ్. ఇదంతా ఈ కార్నిష్ ఏరియాకి అటు సైడ్, ఇదంతా కౌంటరు. లోపలికి వెళ్ళడానికి దారి అది. కొంతమంది వెళ్తున్నారు చూసారు అక్కడ. ఇక్కడ సెక్యూరిటీ అన్ని స్ట్రోలర్స్ ఎలో చేస్తారు, సైకిల్స్ అవి ఎలో చేయరు. సైకిల్ అవన్నీ మనం బయట పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు మేము మళ్ళీ పామ్ ట్రీస్ దగ్గరకు వెళ్ళబోతున్నాము. ముందు మధ్యలో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా ఒకసారి చూసేసి మనం కొంచెం అలా చూసేసుకొని అప్పుడు పామ్ ట్రీస్లోకి వెళ్ళి కూర్చుందాం. ఫైనల్గా మేము కూడా ఒక ప్లేస్ చూసుకొని, ఫ్రంట్ సైడ్ అయితే ఎంట్రన్స్లో అయితే చాలా క్రౌడ్ ఉన్నారు, అందుకని మేము చివరికి వచ్చేసి ఎవరు లేని ప్లేస్లో ఒక దగ్గర చూసుకొని కూర్చుంటున్నాం మేము కూడా. చాలా బాగుంది ఇక్కడంతా, ఎవరు లేరు, కొంచెం డిస్టెన్సింగ్గా ఉన్నారు. అక్కడ ఆ చివరి ఎవరో ఒకళ్ళు ఉన్నారు, కొంచెం డిస్టెన్స్లో ఉన్నారు. వాటర్ కూడా కొంచెం క్లోజ్గా కూర్చున్నాం మేము. ఈరోజు నేను పులిహార దద్దోజనం తీసుకొని వచ్చాను.
ఈ రెసిపీ మన ఆల్రెడీ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. దసరా అమ్మవారి నవరాత్రుల్లో 9 ప్రసాదాల్లో మేము పెట్టాము. ప్లీజ్ అది కూడా వాచ్ చేయండి ఒకసారి. చూడు ఎన్ని దోష డోంట్ గో దో బోర్డ్స్ వేస్తావా? నీకు నచ్చిందా? నచ్చిందా అట్లా వేస్తే? తోషిక మీ చెల్లి చూడు అక్కడ చాలా వేసాం. ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ పని వేస్తాం, ఇంకా దీంతో చాలా ఉన్నాయి, అవి వేస్తాం కదా. ఓకే నో ఇంకా బొబ్బలు చాడుకుందాం.
మేము ఇలా బర్డ్స్ ఫుడ్ వేస్తూ ఉండగానే చీకటి పడిపోయింది చూస్తూ ఉండగానే. చూసారు అటు సైడ్ కార్నిచ్ అటు సైడ్ అంతా మళ్ళీ లైట్స్ వేసేసారు. అటన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్, చాలా బాగుంటుంది అటు కూడా. ఇది మొత్తం ఒక చుట్టూ రౌండ్ ఒక సర్కిల్ లాగా ఒక 10 కిలోమీటర్స్ ఉండొచ్చు. మా ఫ్రెండ్స్ అయితే ఎవ్రీ వీకెండ్ ఆ 10 కిలోమీటర్స్ వాకింగ్కి వెళ్తూ ఉంటారు ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఇక్కడ చూసారా ఇది టీ పోర్ట్ లాగా ఉంది, ఇది క్యాఫ్టేరియా. అక్కడ టీ, సమోసా, కాఫీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మేము కూడా అప్పుడప్పుడు తీసుకొని తాగుతూ ఉంటాం. ఇవాళకి చాలు అని చెప్పేసి ఇంక ఇప్పుడే అయిపోయింది, వెళ్ళిపోబోతున్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజ్జీస్ ట్రెండ్. బాయ్ బాయ్. Thanks for watching Viji's Trend.